రోజు టీఆర్ఎస్ పార్టీ వ్యవహారాల మీద మాట్లాడినటువంటి మాటలన్నీ కూడా ఒకసారి గుర్తు చేసుకోవాలి. రాష్ట్రంలో ఏదైనా ఒక సమస్య వస్తే ఆ సమస్యలో ప్రత్యక్షంగా పరోక్షంగా సంబంధం లేకున్నా కూడా మద్దతుగా దీక్షలు చేస్తారు. మద్దతుగా దీక్షలు చేస్తున్నటువంటి వాళ్ళని లేదా వాళ్ళ డిమాండ్లు న్యాయమైన డిమాండ్లు తీర్చాలని మాట్లాడుతున్నటువంటి వాళ్ళ మీద వాళ్ళు పరీక్ష రాసేటోళ్ళు కాదు, వాళ్ళకి ఏం సంబంధం అని అంటే అది సరి అయినటువంటి మాట కాదు. పరీక్షలు రాసినా పరీక్షలకు రాయకపోయినా ఆ విద్యార్థులకు ఉన్నటువంటి సంబంధిత సమస్యల మీద స్పందించేటటువంటి హక్కు ప్రతి ఒక్కరికి ఉంది. అసలు ఏం కొంపలు మునిగిపోతుంది? వీవీల్ని పెట్టి మీరు వ్యవస్థని నడపచ్చు కదా. విద్యా వాలంటీర్లను నియమించి వాళ్ళు ఏం కోరికలు కోరుతున్నారు? టీఆర్ఎస్ పార్టీకైనా మెరుగైనటువంటి మేము జాబ్ క్యాలెండర్ని విడుదల చేస్తాం, ఏ నిరుద్యోగి కూడా ఇబ్బంది కలగకుండా ఉద్యోగాల భర్తీ ప్రక్రియ పూర్తి చేస్తామని చెప్పారు కాంగ్రెస్ పార్టీ. మీరు చెప్పిన దాని ప్రకారం చెయ్యమని వాళ్ళు అడుగుతున్నారు. టెట్కు డిఎస్సికి మధ్యన కొంత సమయం కావాలని అంటున్నారు. కొంత సమయం ఇచ్చే ప్రయత్నం చేయండి, లేదా వాస్తవ విషయాలు వాళ్ళతో మాట్లాడే ప్రయత్నం చేయండి. కానీ టీఆర్ఎస్ పార్టీ అవలంబించినట్టుగానే మీరు కూడా పోలీసు వ్యవస్థని మేము ఉపయోగించి మిగతా వాళ్ళు మాట్లాడడానికి వీలు లేదనే విధంగా మాట్లాడడం. ఎందుకంటే ముఖ్యమంత్రిగా ఈరోజు ఉన్నటువంటి మీ మీద ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ఏ సమస్య వచ్చినా దాని కష్టసుఖాల గురించి తెలుసుకోవాల్సినటువంటి అవసరం ఉంది, సంబంధిత వాళ్ళతో మాట్లాడాల్సినటువంటి అవసరం ఉంది. ఈరోజు అట్లా మాట్లాడకుండా ఆ రకంగా వాళ్ళని అవమానపరిచే విధంగా కూడా మాట్లాడడం మంచి పద్ధతి కాదు. ఇప్పుడు అనేక సందర్భాల్లో రేవంత్ రెడ్డి గారు మద్దతు ఇచ్చారు, దీక్షలు చేశారు. అంత మాత్రాన ఆ రోజు రేవంత్ రెడ్డి గారు ఏదైనా పరీక్ష రాయడానికి కూర్చున్నటువంటి వ్యక్తే? లేదా మీరు ఎన్నో సందర్భాలలో విద్యార్థుల సమస్యల మీద కానీ ప్రభుత్వ ఉద్యోగుల సమస్యల మీద కానీ ఆ రోజు కాంగ్రెస్ పార్టీ అధ్యక్షునిగా మీరు కూడా అనేక సందర్భాల్లో మద్దతు ఇచ్చే ప్రయత్నం చేసినారు, మాట్లాడే ప్రయత్నం చేసినారు. మరి విద్యార్థుల విషయాలలో మద్దతు ఇచ్చే ప్రయత్నం చేస్తే నువ్వు విద్యార్థి కాదు కాబట్టి ఎట్లా మద్దతు ఇస్తున్నావని మాట్లాడతారా? ప్రభుత్వ ఉద్యోగుల విషయంలో మాట్లాడే ప్రయత్నం చేస్తే నువ్వు ప్రభుత్వ ఉద్యోగి కాదు కాబట్టి వాళ్ళ సమస్యల మీద నువ్వెట్లా మాట్లాడతావు అని ఆ రోజు ఎవరైనా మిమ్మల్ని ప్రశ్నించిండ్రా? సమస్య మీద ఎవరైనా మాట్లాడుతున్నప్పుడు, ప్రశ్నిస్తున్నప్పుడు, మద్దతు ఇస్తున్నప్పుడు, దీక్ష చేస్తున్నప్పుడు దాని తీవ్రతను గుర్తించి దానికి పరిష్కారం చేసే ప్రయత్నం మాత్రమే కుర్చీలో ఉన్నటువంటి వాళ్ళు చేసే పని. భారతీయ జనతా పార్టీ ఇప్పటికే మొన్న బీజేవైఎం ఆధ్వర్యంలో టీఎస్పీఎస్సీ ఆఫీస్ని కూడా కార్యాలయాన్ని కూడా ముట్టడి చేసినాం. వందలాది మందిని అరెస్ట్ చేసినారు. ఎందరో మంది మీద పోలీసులు కేసులు కూడా పెట్టిండ్రు. భారతీయ జనతా పార్టీ స్పష్టంగా ఉన్నది. వాళ్ళకు ఉన్నటువంటి అభద్రత కావచ్చు, అపోహ కావచ్చు, వాళ్ళని పిలిచి ఒకసారి మీరు ఏంది, మీ సమస్య ఏంది, ఏ రకంగా మరి మేము దాన్ని పరిష్కారం చేయగలుగుతామని మీరు చర్చ పెట్టండి. మీరు కూడా గత ప్రభుత్వం తీరో పోలీసుల్ని ప్రయోగిస్తామనంటే టీఆర్ఎస్ పార్టీకి మీకు ఉన్నటువంటి తేడా ఏమున్నది? టీఆర్ఎస్ పార్టీకి భిన్నంగా ఈ రాష్ట్రాన్ని పరిపాలిస్తారని నిరుద్యోగులంతా కూడా ఆశపడుతున్నారు. ఈరోజు గొప్పగా మీరు ఇచ్చినటువంటి జాబ్ క్యాలెండర్ మీద ఇంకా చర్చ లేదు. మిగతా నిరుద్యోగులు కానీ విద్యార్థులు కానీ మిగతా విషయాలు మాట్లాడతలేరు. మీ డేట్ల గురించి అడుగుతలేరు. మీ డేట్లు ఎంత గొప్పగా ఇచ్చిండ్రు, అధికారంలో చాలా గొప్ప ఎంత కాన్ఫిడెంట్గా ఇచ్చారంటే అధికారం వచ్చిన తర్వాత మీ తేదీలని చూస్తే మీ తేదీల ప్రకారం కూడా లేదు కదా. వాళ్ళు అడుగుతున్నది మా చిన్న కోరిక, వాళ్ళకి పెద్ద కోరిక ఏం కాదు. ఉద్యోగాలు తక్కువ ఉన్నాయి, లక్షల మంది మేము పోటీ పడుతున్నాం, సిలబస్ ఎక్కువ ఉన్నది. ఈ వారం 10 రోజుల లోపల కనీసం మేము ఒకదానికి ఎంత పెద్ద సిలబస్ని మేము చదువుకోలేము, ఒక దాంట్లో మిస్ అయితే ఇంకో దాంట్లో అవకాశం రావచ్చేమని ఆశపడుతున్నారు నిరుద్యోగులు ఆశపడితే తప్పేమున్నది? ఈరోజు రాజకీయాలలో ఉన్నటువంటి వ్యక్తులు ఎమ్మెల్యే ఉండగానే ఎంపీకి పోటీ చేసే ప్రయత్నం చేస్తున్నారు, ఎంపీ ఉండగానే ఎమ్మెల్యేకు పోటీ చేసే ప్రయత్నం చేస్తున్నాడు. మరొక నిరుద్యోగి 2-3 పరీక్షలకు నేను అటెండ్ అవుతాడ, నిరుద్యోగి 2-3 పరీక్షలలో అటెండ్ అయితే కానీ ఏదన్నా ఒక ఉద్యోగం నాకు రాదు అని ఆశపడుతున్నటువంటి సమయంలో వాళ్ళకు అవకాశం ఇస్తే తప్పేం లేదు. మీరు విద్యా వాలంటీర్ వ్యవస్థను ఏర్పాటు చేయండి. గతంలో కూడా ప్రభుత్వాలు విద్యా వాలంటీర్ని ఏర్పాటు చేసుకున్న తర్వాతనే డిఎస్సి కండక్ట్ చేసింది కదా. మీరు ఆ రకంగా చేస్తే మీ కొంపలేం మునుగుతున్నాయి. మీరు వాళ్ళకు నచ్చజెప్పే ప్రయత్నం చేయండి, లేదా వాస్తవాలు వాళ్ళకు చెప్పే ప్రయత్నం చేయండి, వాళ్ళకు ఉన్నటువంటి ఇబ్బందుల్ని కూలంకషంగా చర్చించే ప్రయత్నం చేయండి. కానీ
పోలీసు వ్యవస్థను ఉపయోగించి వాళ్ళు నోళ్ళు మోయించడం అంటే సరైనటువంటి పద్ధతి కాదు.